ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీకి చేరువచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామములో ప్రేమందనాలు చెల్లిస్తున్నాం. ప్రియులారా, ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయాన్ని ధ్యానం చేద్దాం. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం మొదటి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నీయు నీ జీవిత దినములన్నిటను గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు మీరు స్వాధీనపరచుకొనుటకు ఏరు దాటి వెళ్ళుచున్న దేశమందు మీరు జరుపుకొనుటకు మీకు బోధింపవలనని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టడలు విధులు ఇవే. ప్రియులారా, ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయానికి మనం ఒక పేరు పెట్టుకుంటే దేవునిని ప్రేమించుటకు ఆజ్ఞ. నీ దేవుడైన యెహోవాను నీవు ప్రేమింపవలెను అనే మాటని గమనిస్తున్నాం. దేవుని ప్రేమించుటకు ఆజ్ఞ. ఇంకా చెప్పాలంటే ఇందులో క్షమ, వినుడి గొప్ప ఆజ్ఞను వివరించారు. ఇశ్రాయేలీయులు ఆనాడు వారి అనుదిన నడకలో 10 ఆజ్ఞలను ఎలా అన్వయించుకోవాలో ఈ 6వ అధ్యాయములో పాఠాలను మనం చూడగలం. ఈ ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం బైబిల్లోని అతి ముఖ్యమైన అధ్యాయాలలో ఒకటి. కారణం ఏంటంటే మోషే 10 ఆజ్ఞలను కలిపి ఒక్క భావము వచ్చినట్లుగా ఈ అధ్యాయములో ఆయన వివరించాడు. అంటే గొప్ప ఆజ్ఞ గుర్తించుట. మొదటి 3 అధ్యాయాలలో ద్వితీయోపదేశ కాండం ఇశ్రాయేలీయుల గత చరిత్రను గుర్తు చేశాడు ఈ 2వ తరముకు. 4-5 అధ్యాయాల్లో మోషే సీనాయిలో ఇశ్రాయేలీయులతో దేవుడు చేసినటువంటి నిబంధనను ఆయన గుర్తు చేశాడు. కాబట్టి 6వ అధ్యాయంలో దేవుని ఆజ్ఞ, ప్రేమించుటకు దేవుని ఆజ్ఞ. దేవుని ఆజ్ఞలు మనకు భారమైనవి కావు. అసలు మనం ఆయన ఆజ్ఞలు గైకొనుటయే ఆయనను ప్రేమించుట అని దైవ గ్రంథములో తేటగా మనం చూడగలం. సరే, ఈ అధ్యాయం 25 వచనాలున్న అధ్యాయం 4 భాగాలుగా విభజన చేద్దాం. మొదటి 5 వచనాలు దేవుని వాక్యమును సమీపించుట. దేవుని వాక్యమును సమీపించుట. 6-12 వచనాలు దేవుని వాక్యమును అన్వయించుట. దేవుని వాక్యమును అన్వయించుట. 13-19 వచనాలు దేవుని వాక్యము హెచ్చరించుట. దేవుని వాక్యము యొక్క హెచ్చరిక. 20-25 వచనాలు దేవుని వాక్యమును నేర్పించుట. అధ్యాయమంతా వాక్యం, ఆయన ఆజ్ఞ. ప్రియులారా, ఈ వచనాలను మనము చదివి వాటిని మనం అన్వయించుకుందాం. సో మొదటి 5 వచనాలు దేవుని వాక్యమును సమీపించుట. దేవుని వాక్యము యొద్దకు మనం ఎలా చేరాలి, దేవుని వాక్యమును మనం ఎలా పఠించాలి. సో ఇందులో మనం గమనిస్తూ ఉండగా మొదటి 3 వచనాలు దేవుని పట్ల, దేవుని వాక్యము పట్ల మన బాధ్యత చూడగలం. చూడండి, ఇక్కడ మొదటి 2 వచనాలు మనం చదువుకున్నాం కదా. నీ దేవుడైన యెహోవాకు భయపడి అనే మాటను చూస్తున్నాం. గైకొనుచు, ఆజ్ఞలన్నీయు కట్టడలన్నీయు గైకొనుచు, తర్వాత మీకు బోధింపవలనని. దీనికి చక్కని ఒక ఉదాహరణ అబ్రహాము జీవితం. ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనములో దేవుడు అబ్రహామును గూర్చి ఇలా సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమంటున్నాడు పరలోకపు దేవుడు? ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయునట్లును తన తరువాత తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి నేర్పించునట్లు
లేదా అతడు వారికి ఆజ్ఞాపించున్నట్లు నేను అతనిని ఎరుగుదును. అబ్రహాము దేవుని వాక్యమును ఆయన గైకొనేవాడు. తన ఇంటి వారందరూ గైకొనాలని వారికి బోధించేవాడని దేవుడు ఎరిగాడు. ప్రియులారా, దేవుని వాక్యము మనపై కట్టుబడి ఉంది. ఆజ్ఞ, ఆజ్ఞలు, ఆజ్ఞలు అంటే మనము విధేయతను చూపించాలి అని చూపిస్తుంది. మీరు గైకొనాలి కదా. మొదటి 2 వచనాలను మనం గమనించినప్పుడు వాక్యమునకు విధేయతను చూపించాలి. ఒకప్పుడు అవిధేయులమే. యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించగా ఆయన ఆత్మ మనలో ఉండగా, ఆయన వాక్యము మన చేతికి ఇవ్వబడి ఉండగా మనం ఏం చేయాలి? విధేయులం కావాలి. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 14, 15, 16 వచనాల్లో నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై నీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక కదా మీరు విధేయులకు పిల్లలై అన్నాడు. ఆ అజ్ఞాన దశలో ఉన్నటువంటి వాటిని విడిచిపెట్టుటయే, గత జీవితములో ఉన్న వాటిని విడిచిపెట్టుటయే విధేయత. 3వ వచనం, కాబట్టి ఇజ్రాయేలు, నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారం పాలు తేనెలు ప్రవహించు దేశములో మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందునట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకొనవలెను. సో బైబిల్ అంతట్లో దేవుడు తన ప్రజలకు విధేయత యొక్క ప్రతిజ్ఞను ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు మాట వినాలి అన్నాడు. ఇర్మియాతో దేవుడు ఇలా అన్నాడు. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనములో, యూదా పట్టణములలో మరియు యెరూషలేము వీధులలో ఈ మాటలన్నిటినీ ప్రకటించు. ఈ నిబంధన యొక్క మాటలు విని వాటిని అనుసరించుడి కదా. ఈ మాటలను ప్రకటించు, వారు వినాలి, అనుసరించాలి. కొత్త నిబంధనలో కూడా ప్రభు అన్నాడు, కేవలం ప్రభువా ప్రభువా అని పిలుచుట ద్వారా ఎవరు పరలోక రాజ్యములో ప్రవేశించలేరు. మరేం చేయాలి? పరలోకములో ఉన్న తండ్రి చిత్తము ప్రకారము చేయువాడు పరలోక రాజ్యములో తండ్రి చిత్త ప్రకారము చేయుట అంటే ఆయన మనకు అనుగ్రహించిన వ్రాయబడిన లేఖన ప్రకారము మనం ఈ లోకములో జీవించుట, వినాలి, ప్రవర్తించాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన కొండ మీద ప్రసంగములో మాట్లాడుతూ ఆఖరిగా ఆయన ఏమన్నాడు? ఈ నా మాటలు విని, 7వ అధ్యాయం 24, 25 వచనాల్లో, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిమంతుని పోలి ఉండును. వర్షం పడింది, వరదలు వచ్చాయి, గాలి విసిరింది, ఆ ఇంటి మీద కొట్టాయి, కానీ అది పడిపోలేదు. కారణం, అది రాతి మీద కట్టబడిన ఇల్లు, ఆయన మాట మీద కట్టబడిన ఇల్లు. అందుకే యాకోబు తన పత్రికలో అన్నాడు, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపరచుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండాలి. సో మొదటి 3 వచనాలలో వాక్యము ఎడల మన బాధ్యత. 4, 5 వచనాల్లో మనము గమనిస్తుండగా దేవుని ఎడల మన బాధ్యత, దేవుని వాక్యము ఎడల మన బాధ్యత, మన ప్రేమ, మన భక్తి. 4 నుండి 5 వచనాల్లో దేవుని ఎడల మన ప్రేమ, మన భక్తి, మన బాధ్యత. ఏమన్నాడు ఇక్కడ? 4, 5 వచనాలు, ఓ ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. క్షమా అన్నారు. యూదులు ప్రతి ఇంట తండ్రి, తల్లి, పిల్లలు కూర్చొని దీనిని వల్లించాలి. రోజుకు 5 మార్లు వల్లించాలి. దేవుణ్ణి మీరు ప్రేమించండి అనే మాట. ద్వితీయోపదేశ కాండం అంతను మనం గమనిస్తుండగా దేవుని ప్రేమించుటను గూర్చి నొక్కి చెబుతున్నటువంటి గ్రంథం. ఈ భాగములో నీ దేవుడైన యెహోవా అద్వితీయుడు కదా, ఒక్కడే, ఏకత్వములో బహుళత్వాన్ని చూపించేటువంటి మాట ఇది.
ఎలోహీం అనే పదం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు అనే ఈ మాట ఎలోహీం అనే పదము రాయబడి ఉంది. అంటే వాస్తవానికి ఒక్క దేవుడే ముగ్గురు వ్యక్తులుగా ఏకమై ఉన్నారు. తత్వములో ఏకమై ఉన్నారు, జ్ఞానములో ఏకమై ఉన్నారు, కార్యములో ఏకమై ఉన్నారు. అట్టిది మరొకటి ప్రపంచములో మనము పోల్చటానికి గాని చూపించటానికి గాని వేరొకటి లేదు. అందుకే దాన్ని మనము నమ్మాలి. యోహాను సువార్త 1:1 ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాను. ఒక్కడే దేవుడు, ఒక్కడే అద్వితీయుడు, ద్వితీయము లేనివాడు. అదే సమయంలో ఆ దేవుణ్ణి ఏం చేయాలి? ప్రేమించవలెను అనే మాట. ఎలా ప్రేమించాలి? పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో. బైబిల్ గ్రంథములో 10 ఆజ్ఞలు ఉన్నాయి. 10 ఆజ్ఞలలో ప్రధానమైన ఆజ్ఞ కాదు ఇది. 10 ఆజ్ఞలన్నిటినీ కలిపితే ఒకే ఆజ్ఞగా మనము చూడగలం. అందులో నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను. దేవుని కోరుకునేది ఏంటంటే, నా బిడ్డలారా మీరు నన్ను ప్రేమించండి, నన్ను ప్రేమించండి. యోహాను సువార్త 21వ అధ్యాయం 15, 16, 17 వచనాలను మనం చదివినప్పుడు ఏమని రాయబడి ఉంది చూడండి. ఏమని రాయబడింది అక్కడ? పేతురుతో ప్రభు మాట్లాడాడు. వెనుదిరిగిన పేతురు, మరలా చేపలు పట్టపోవుదన్న పేతురు, రాత్రంతా ప్రయాసపడిన పేతురు, ఫలము లేని పేతురు, చల్లగాలులకు వణికిపోయిన పేతురు, భయపడిన పేతురు. పేతురుతో దేవుడు తిరిగి పునరుద్ధరించాడు. పునరుద్ధరింపబడిన పేతురు, ఆహారము పొందిన పేతురు, వెచ్చబరచబడిన పేతురు, వేడి కలుగజేయబడిన పేతురు. ఆ పేతురుతో ప్రభు ఏమన్నాడు? సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడవైన సీమోను, వీరి కంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? రెండవసారి కూడా అడిగాడు, నన్ను ప్రేమిస్తున్నావా? మూడవసారి కూడా అడిగాడు, నన్ను ప్రేమిస్తున్నావా? దేవుని కంటే తమ్మును తాము ప్రేమించుకునేవారు ఈ లోకములో ఉన్నారు. అంటే సుఖానుభవం, అంత్య దినములలో ఇలాంటి వారు వస్తారని పౌలు ముందుగానే చెప్పాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1, 2 వచనాలు, లేదా 1, 2, 3, 4 వచనాలను మనం చదివినప్పుడు ఏమనుంటుంది అక్కడ? స్వార్థ ప్రియులు అన్నాడు. తమ్మును తాము ప్రేమించుకునేవారు, సుఖమును ప్రేమించువారు, లోకమును ప్రేమించువారు, లోక భోగములను ప్రేమించువారు. అందుకే ఎఫెసీ సంఘముతో దేవుడు మాట్లాడుతూ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, ప్రేమ కోల్పోయినటువంటి సంఘం ఇది. అంటే అసలు ఉనికినే కోల్పోయింది ఇది. ఓ ఎఫెసీ సంఘమా, మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. తొలిటి దినములలోని ప్రేమ, ప్రారంభ దినములలోని ప్రేమ. అసలు ఇశ్రాయేలు ప్రజలు ప్రారంభములో దేవుని ఎలా ప్రేమించారు? నేడు కొత్తగా యేసు ప్రభువును అంగీకరించిన విశ్వాసులు యేసు ప్రభువును ఎలా ప్రేమిస్తున్నారు? ప్రభువును నమ్మి చాలా ఏండ్లయింది నీవు. నీ ప్రేమ చల్లారిపోయిందా? విడదీయబడిందా? విభజించబడిందా? ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనములో ప్రభు అన్నాడు, నీవు అరణ్యములోను, ఓ ఇశ్రాయేలు, నీవు అరణ్యములోను విత్తనములు వేయదగని దేశములో, ఆ ఎడారిలో నన్ను వెంబడించుచు నీ యవ్వన కాలములో, నీ ప్రారంభ దినములలో, ఐగుప్తు నుండి బయలుదేరిన ప్రారంభ సంవత్సరాలలో నీవు చూపిన అనురాగమును, నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. తొలి ప్రేమ, ప్రారంభ ప్రేమ. ప్రియులారా, దేవుని ఎడల మనకు ఉండవలసినటువంటి ఆ ప్రేమను కదా వాక్యమును ఎలా సమీపించాలి మొదట 5 వచనాల్లో చెప్పాడు.
రెండవది 6-12 వచనాల్లో దేవుని వాక్యమును అన్వయించుకొనుట, దేవుని వాక్యమును అన్వయించుకొనుట. ఈ భాగమంతటిని అంటే 6-12 వచనాలు మనం చదివితే వాక్యమును ఎలా అన్వయించుకోవాలి, ఎక్కడ అన్వయించుకోవాలి, ఎందుకు అన్వయించుకోవాలో చెప్పాడు. మొదటి 6 వచనాల్లో వాక్యమును ఎలా అన్వయించుకోవాలి అని అన్నాడు. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను అన్నాడు. దేవుని వాక్యం ఎక్కడుండాలి? హృదయములో. నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నీ వాక్యమును నా హృదయములో ఉంచుకొని ఉన్నాను అన్నాడు. 119వ కీర్తన 11వ వచనములో, 119వ కీర్తన 97వ వచనములో, ఓ దేవా, నేను నీ ధర్మశాస్త్రమును ఎంతో ప్రేమించుచున్నాను, ఇది రోజంతా దినమంతా నేను ధ్యానించేటువంటి ధ్యాన భాగము అన్నాడు. దేవుని వాక్యము పట్ల ప్రేమ, ఉదారత. ప్రియులారా, మనము చల్లబడిపోయినప్పుడు మన హృదయాలను వెచ్చ చేసేది దేవుని వాక్యమే. మనము మౌనంగా ఉన్నప్పుడు మన హృదయాలలో వేడిని పుట్టించి ధ్వనిని రాబజేయించేది దేవుని వాక్యమే. దేవుని వాక్యము చేత హృదయము నింపబడాలి. అందుకే ప్రభువు అన్నాడు మత్తయి సువార్త 12వ అధ్యాయం 37వ వచనములో, 37, 34, 35, సర్ప సంతానమా, మీరు చెడ్డవారయుండి ఎలాగో మంచి మాటలు పలుకుదురు, హృదయము అందు నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడును. హృదయములో దేవుని వాక్యము నిండి ఉందా? హృదయములో దేవుని వాక్యం ఎలా శ్రద్ధగా దీనిని మనం అన్వయించుకోవాలి అని ఈ లేఖన భాగము మనతో మాట్లాడుతూ ఉంది. ప్రియులారా, శ్రద్ధగా నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి అన్నాడు కదా. రాబోయే తరం వాక్యము ఎడల శ్రద్ధ, ఈ వాక్యమును ఒక తరము నుండి మరొక తరానికి అందించాలి అనే శ్రద్ధ. కీర్తనల గ్రంథం 71వ కీర్తన 18వ వచనములో, దేవా, వచ్చు తరమునకు, రాబోయే తరమునకు నీ బాహుబలమును గూర్చియు పుట్టబో వారందరికీ నీ శౌర్యమును గూర్చియు నేను తెలియజెప్పునట్లు తల నెరసి వృద్ధుడనయుండు వరకు నన్ను విడువకము. అద్భుతం కదా. ఎన్నో అనుభవాలు, వృద్ధుల అనుభవాలు, పెద్దల అనుభవాలు రాబోయే తరానికి అందించుట. అన్ని మంచివే అని కాదు. పడిపోయిన విషయాలు ఉన్నాయా? ఎందుకు పడిపోయారు? ధైర్యంగా విజయము సాధించిన విషయాలు ఉన్నాయా? ఎలా విజయము సాధించారు? ఎలా దేవుణ్ణి ప్రేమించారు? ఎలా దేవుడు మనలను ప్రేమించాడు? ఈ అనుభవము గలవారు రాబోయే తరానికి వాటిని నేర్పించబద్దులుగా ఉన్నారు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనములో పౌలు తిమోతితో మాట్లాడుతూ, ఓ తిమోతి, నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు వాటిని అప్పగించుము. శ్రద్ధగా అన్వయించాలి. తర్వాత ఎక్కడ అన్వయించాలి? దీన్ని ఎక్కడ అన్వయించాలి? 6, 7, 8, 9 వచనాలు మనం చదివినప్పుడు వాటిని ఎక్కడ అంటే, ఇంట కూర్చుండునప్పుడు అన్నాడు, త్రోవను నడుచునప్పుడు. ఎక్కడ? ఇంట, త్రోవను, నీ ఇంటి ద్వార బంధములలో, నీ గౌనులలో. ఇశ్రాయేలు ప్రజలు వారు ఎక్కడెక్కడ వీటిని అన్వయించాలి? ఎక్కడెక్కడ అన్వయించాలి? 7వ వచనములో, అనుదిన సంభాషణలో ఇవి ఉండాలి. మీ ఇంట్లో మీరు కూర్చొని సంభాషిస్తూ ఉండగా ఈ సంభాషణలో కుటుంబ పరిధి, కుటుంబములో, మలాకి గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనములో, నేను నియమింపబో దినము రాగా వారు నావారై నా స్వకీయ సంపాద్యమయుందురు, తండ్రి నన్ను సేవించు కుమారుని కనికరించునట్లు నేను వారిని కనికరింతును. తండ్రి కుమారులు ఇంట్లో కూర్చొని వాటిని మాట్లాడాలి. తల్లి బిడ్డలు
కూర్చొని మాట్లాడాలి, సంభాషణలో అవి ఉండాలి. అందుకే మీ సంభాషణ ఉప్పు వేసినట్లు అది రుచికరంగా ఉండాలి. ఎప్పుడు ఈ వాక్యం అనే ఉప్పు సంభాషణలో ఉంటే అవి రుచికరంగా ఉంటాయి. వాక్యం అనే ఉప్పు అందులో లేకపోతే అవి దుర్భాషగా మారి క్షేమాభివృద్ధి కలుగదు, కీడు కలిగే అవకాశం ఉన్నది. మాత్రమే కాదు, త్రోవను నడుచున్నప్పుడు అన్నాడు. సమాజ పరిధిలో, కుటుంబ పరిధిలో, సమాజ పరిధిలో, సమాజం మన చుట్టూ ఉన్నవారు చాలాసార్లు ప్రశ్న వేస్తారు, ఎందుకు బైబిల్ పట్టుకున్నావు, ఎందుకు యేసు ప్రభువును నమ్మావు? వారు అడుగుతారు. అప్పుడు ఎలా? ఈ వాక్యమును సమాజములో మాట్లాడాలి. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనములో, నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మను హేతు అడుగు ప్రతివానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండుడి. మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకొనుడి. ప్రియులారా, సమాజములో వారు అడిగినప్పుడు మనం ఏం చేయాలి అంటే, కుటుంబ జీవితంలో లేఖనముతో ప్రారంభించబడాలి, లేఖనముతో ముగించబడాలి. సమాజములో మన ప్రవర్తనలో లేఖనము ఇమిడి ఉండాలి అని మనము గమనిస్తున్నాం. ప్రియులారా, మాత్రమే కాదు, 8వ వచనములో అనుదిన కార్యకలాపాలలో దేవుని వాక్యము అన్వయించుకోవాలి. అవి నీ కన్నుల నడుమ బాసికముగా, అంటే 7వ వచనం కూడా, నీ చేతికి సూచనగా అన్నాడు. చేతి మీద సూచనగా, కన్నుల నడుమ బాసికముగా, ఇంటి ద్వార బంధముల మీద గౌనుల మీద అన్నాడు. పిల్లల చేతి మీద అంటే అర్థమేమి? వారు చేసే కార్యములలో దేవుని వాక్యము ఆ కార్యకలాపాలను నియంత్రించాలి. లౌకిక కార్యకలాపాలు కదా, మన పనులు దేవుని వాక్యమే నియంత్రించేదిగా ఉండాలి. తెస్సలోనిక మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనములో, ప్రతి స్థలమందు దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడి. ప్రతి స్థలములో, మీ కార్యకలాపాలలో దేవుని వాక్యము కనబడుతూ ఉంది అక్కడ. మాత్రమే కాదు, మీ కన్నుల మధ్య అన్నాడు, మీ కన్నుల నడుమ బాసికము అంటే త్రోవను చూపేది. కన్ను చూచేది, నువ్వు చూసే విషయాలు వాక్యము చేత అవి నియంత్రించబడాలి. ఏం చూడాలి? దేవుని వాక్యమును చూడాలి. వాక్యములో నుండి లోకమును చూడాలి. వాక్య అర్థములో నుండి లోకమును చూడాలి. అందుకే మొదటి కీర్తనలో ఏమనుంది? దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. మన కార్యకలాపాలలో దేవుని వాక్యం, మన దృక్కోణములో దేవుని వాక్యం. 9వ వచనములో మన అనుదిన భద్రతలో దేవుని వాక్యం. ఇంటి ద్వారబంధములు, గౌనులు అంటే మనలను భద్రపరిచేవి కదా. ఈ ఇంటి యొక్క ద్వారబంధాలు, తలుపులు, గౌనులు, కిటికీలు, గోడలు, ఇవన్నీ మనలను భద్రపరిచేవి. ఇంటి స్తంభాలు, ప్రవేశ ప్రదేశాలలో మనకు రక్షణ అవసరం. అనాడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉండగా గొర్రె పిల్లను వధించి ఆ రక్తమును ద్వారబంధముల మీద పూశారు. ఇది భద్రపరిచేటువంటి దేవుని వాక్యము. గౌనులు అన్నాడు. సమాజం, ఉద్యోగ స్థలాలు దేవుని వాక్యమే. అందుకే అన్నాడు అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 28, 29, 30 వచనాల్లో, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ దేనియందు మిమ్మును అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్ మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు
జాగ్రత్త కలిగి ఉండుడి. దేవుని వాక్యమే ఈ దేవుని ప్రజల భయంకరమైన ఈ తోడేళ్ళు, వక్ర బుద్ధి కలిగినటువంటి మాటలు పలికే మనుషులు చొరబడి చీల్చుకొని పోతూ ఉండగా ఆ ద్వార బంధములకు దేవుని వాక్యము రాయాలి. అంటే ప్రవేశిస్తూ ఉండగా వాక్య జ్ఞాపకం ఉండాలి. మరలా ఆ ద్వార బంధములలో నుండి బయటికి వస్తూ ఉండగా వాక్యమే. ఎందుకు ఈ వాక్యమును అన్వయించాలి? 10, 12 వచనాలను మనము గమనిస్తే ఎందుకట చూడండి. ఇక్కడ చెప్పాడు, నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశములో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్పవగు మంచి పురములను, నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను, నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్ష తోటలను, ఒలివ తోటలను నీకిచ్చిన తరువాత నీవు తిని తృప్తి పొందినప్పుడు దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండా నీవు జాగ్రత్త పడుము. ఎందుకు దేవుని వాక్యాన్ని అన్వయించుకోవాలి? మరిచిపోయే స్వభావము కలిగిన ఓ మానవుడా, నేను చేసిన మేలులు మరిచిపోయేవారం మనం. చాలా దుర్మార్గులం. దేవుడు చేసిన మేలులు, దేవుడు సేవకులు చేసిన మేలులు మరిచిపోయేవారం. అందుకే దేవుడు అన్నాడు, నువ్వు మరువక ఉండునట్లు. మాటి మాటికి దేవుడు చేసిన మేలులను, ఆ వాక్యమును, ఆయన కార్యమును జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే పేతురు అన్నాడు, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 11, 15, 14, 15 వచనాలు, క్షమించండి 14, 15. నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి, మాటి మాటికి జ్ఞాపకం చేస్తాను నేను. మిమ్మును రేపుట న్యాయము అని ఎంచుకుంటున్నాను. మీరు మర్చిపోతారేమో, మర్చిపోయేవారు. అందుకే ప్రియులారా, దేవుని వాక్యమును మాటి అందుకే ఆరాధనలు, ఆ బల్ల మీద ఉన్న రొట్టె పాత్ర చిహ్నాలుగా ఉండగా ప్రభు ఏమన్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకోండి. మీరు మర్చిపోతారు. నేను చేసిన మేలు ఎన్ని జ్ఞాపకం ఉన్నాయి. అందుకే 103వ కీర్తనలో దావీదు అన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ప్రియులారా, ప్రభు చేసిన కార్యములను మర్చిపోకూడదు. మొదట 5 వచనాలు వాక్యమును సమీపించుట, 6, 12 వచనాలు వాక్యమును అన్వయించుకొనుట. 3వ భాగం 13 నుండి 19 వచనాలు వాక్యము నుండి హెచ్చరికను పొందుట. వాక్య హెచ్చరికలో సరికాని విధముగా హెచ్చరించుట, సరైన విధముగా హెచ్చరించుట. 13 నుండి 16 వచనాలు మనం చదివితే సరికాని విధముగా హెచ్చరించుట. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణము చేయవలెను. ఒకవేళ మీరు శోధింపబడతారేమో అని వాక్యం హెచ్చరిస్తుంది. నీ దేవుడు రోషము గలవాడు. మీరు ఇతర దేవతల విషయములో జాగ్రత్తగా ఉండండి. మీ చుట్టూ ఉన్న జనముల యొక్క ఆరాధనను అనుసరించకండి అని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. ప్రియులారా, ఈ వాక్య భాగములో నుండి యేసుక్రీస్తు ప్రభువారు సాతానుతో ఆయన పోరాడుతున్నప్పుడు, శోధింపబడుతున్నప్పుడు ఎత్తి చెప్పాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 10వ వచనం, యేసు వానితో, అపవాదితో, సాతానుతో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవద్దు. నీ దేవుణ్ణి శోధింపవద్దు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయములో ఉన్న ఈ మాటలే దేవుడు చెప్పాడు. మీరు శోధనకు గురి అవుతారేమో. మాత్రమే కాదు, 17 నుండి 19 వరకు సరైన విధముగా హెచ్చరించుట. ఇక్కడ అన్నాడు, ఏమన్నాడు? ఆయన నీకు నియమించిన శాసనములను, ఆజ్ఞలను
జాగ్రత్తగా గైకో, ఉత్తమమైన దానిని ఆచరించు, ఉత్తమమైన దానిని ఆచరించు అన్నాడు. ప్రియులారా, ఈ భాగాన్ని మనము గమనిస్తూ ఉండగా ఏమన్నాడు? మీకా గ్రంథం మీకా గ్రంథం ఆ మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఏమన్నాడు? మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా ప్రవర్తించుట, కనికరమును ప్రేమించుట, దీన మనస్సు కలిగి నీ దేవుడైన యెహోవా ఎదుట ప్రవర్తించుట, ఇదే కదా దేవుడు నిన్ను అడుగుచున్నాడు అన్నాడు కదా. సరి అయిన విధంగా దేవుడు రోషము గలవాడు. కారణం ఏంటి? ఆయన సొంత మహిమను ఇతరులకు ఇచ్చేవాడు కాదు. ఆయన తన ప్రజల పట్ల కూడా ఆయన రోషము గలవాడు. ఆయన తన ప్రేమ విషయములో కూడా ఆయన రోషము గలవాడు. ఆరాధన విషయములో ఆయన రోషము గలవాడు. సరే, 3 భాగాలను విన్నాం. 4వ భాగం 20 నుండి 25 వరకు దేవుని వాక్యమును నేర్పించుట, దేవుని వాక్యమును గురించి అడుగుట. 20 నుండి 23 వచనాల్లో వాక్య వివరణ చెప్పాడు. ఇక మీదట నీ కుమారుడు మన దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించు శాసనములను, కట్టడలను, విధులను ఏవని నిన్ను అడుగునప్పుడు కదా. ఇక్కడ పిల్లలు పెద్దవారిని ఇదేమిటి అని అడిగినప్పుడు, ఎందుకు ఇది అని అడిగినప్పుడు వారికి వివరించాలి. వాక్యమును పిల్లలకు నేర్పించాలి కదా. ఈ ఇశ్రాయేలు ప్రజలు ఈ పస్కాను ఆచరిస్తూ ఉండగా పిల్లలు అడుగుతారు. నిర్గమాకాండం 12వ అధ్యాయం 26, 27 వచనాల్లో మీ కుమారులు మీరు ఆచరించు ఈ ఆచారం ఏమిటని మిమ్మును అడుగునప్పుడు మీరు ఇది యెహోవాకు పస్కా బలి. ఇశ్రాయేలు ప్రజలు ఆ యోర్దాను నది దాటినప్పుడు యోర్దాను నీళ్లు రాసులుగా 2 భాగాలుగా నిలిచిపోయినప్పుడు 12 రాళ్లను అక్కడ పాతారు. పిల్లలు అడిగారు, ఇవేమిటి? ఇదిగో దేవుడు చేసిన గొప్ప కార్యము అని వారికి వాటిని వివరించాలి. ఈనాడు కూడా సంఘములో ఆరాధన జరుగుతున్న సమయములో, రొట్టె విరిచే సమయములో మన ముందున్న బల్ల మీద ఆ రొట్టె పాత్ర, కొంతమంది అంటే క్రిమి కీటకాలు సోకకుండా బట్ట వేస్తాం. బట్ట ఎందుకు వేస్తారు? నిర్గమాకాండములో, సంఖ్యాకాండములో ఆ వస్తువుల మీద బట్ట కప్పుట అందులో పాఠాలు ఉన్నాయి. కానీ మన ముందున్న ఈ ఎంబ్లం, ఈ చిహ్నం మీద ఎందుకు బట్ట కప్పాలి? అవి తేటగా కనబడాలి. పిల్లలు అడగాలి, ఏమిటిది? ఈ రొట్టె ఏమిటి? ఈ పాత్ర ఏమిటి? మేమెందుకు తీసుకొనకూడదు? మీరే ఎందుకు తీసుకోవాలి? వారికి వివరించాలి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనములో, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ఈ వాక్యము ప్రయోజనకరమైనది. ప్రియులారా, 24, 25 వచనాల్లో ఈ వాక్యము ప్రయోజనకరమైనది. మనకు నిత్యము మేలు కలుగుటకై 24వ వచనం 6వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం. మనకు నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేటి వలె మనలను బ్రతుకునట్లు మన దేవుడైన యెహోవాకు భయపడి ఈ కట్టడలనన్నిటినీ గైకొనవలనని మనకు ఆజ్ఞాపించెను. 25వ వచనం, మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని, ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకొనున్నప్పుడు మనకు నీతి కలుగును. ఈ దేవుని వాక్యము అది ప్రయోజనకరమైనది. కొత్త నిబంధనలో దీనికి తగిన లేఖన భాగాన్ని మనము చూడగలిగితే కదా, ఇది ప్రయోజనకరమైనది. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14 నుండి 17 వచనాల్లో క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలుగునట్లు శక్తిగల పరిశుద్ధ లేఖనములు బాల్యము నుండి నీ వెరుగుదువు. ఓ తిమోతి, లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు. నీ అవ్వ, నీ తల్లి, నీకే లోయి వాటిని నేర్పించారు. పరిశుద్ధ లేఖనము నువ్వు నేర్చుకున్నావు. మాత్రమే కాదు,
16వ వచనం, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్షణ చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. పిల్లరా, ఈ దేవుని వాక్యము ఇది ప్రయోజనకరమైనది అని మనం గమనిస్తూ ఉండగా, దేవుని వాక్యము ఎడల మనము కలిగి ఉండవలసినటువంటి ప్రేమను, శ్రద్ధను, నేర్పుటను, నేర్చుకొనుటను, తద్వారా దేవుని నామమును ప్రేమించుట, గైకొనుట, అట్టి వాక్యము ఎడల కలిగి ఉండవలసిన ప్రేమను కలిగి ఉండి సాగి వెళ్ళుటకు దేవుడు కృపను, సహాయమును మనకు దయచేయును గాక. ఆమేన్.